నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దత్తాత్రేయ స్వామి కొలువుదీరినటువంటి క్షేత్రాలు నిజంగా చాలా చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు. వేటికి చూసుకున్న ఏది చూసుకున్నా మనం గిరినార్ వెళ్ళాము. కన్నులకి అసలు కన్నుల విందు. అసలు గిరినార్ అంటే చూసి తీరాల్సినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రదేశం. కొంచెం ఓపిక చేసుకుని చక్కగా మెట్ల వెక్కి గనక ఉంటే అద్భుతం కదా. చాలా అద్భుతం అసలు. గాణగాపురం, అక్కడ వైబ్స్ని మనం ఫీల్ అవ్వగలగాలి. స్వామి భిక్షా సమయంలో అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఇట్లా మాహూర్గఢ్ గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ క్షేత్ర మహిమేమిటి, వెళ్తే వచ్చేటటువంటి ఫలితం, అలాగే ఖచ్చితంగా మరి స్వామి ఎలా అనుగ్రహిస్తారో తెలియాలి కదా మాకు. ఒకసారి చెప్పండి అక్క. అసలు అద్భుతమైన ప్రదేశం పద్మిని. మాహూర్గఢ్ గురించి అడుగుతున్నావు అంటేనే నీకు దత్తాత్రేయ స్వామి బ్లెస్సింగ్స్ వచ్చేసాయి, నా వంశీకురాలు కాబట్టి. ఎందుకు అని అంటే మన మాహూర్గఢ్ క్షేత్రంలోనే ఫస్ట్ అత్రి అనసూయలు ఈ భూలోకానికి మంచి జరగాలి, త్రిమూర్తులు మానవాళి కోసము అడుగు పెట్టాలి అని తపమాచరించిన చోటు, అత్రి అనసూయలు తపమాచరించిన చోటు మాహూర్గఢ్ క్షేత్రం. మొట్టమొదట త్రిమూర్తులు పాదం పెట్టిన చోటు మాహూర్గఢ్ క్షేత్రం. దత్తాత్రేయ స్వామి, ఆదిగురు దత్తాత్రేయ స్వామి అవతరించిన చోటు మాహూర్గఢ్ క్షేత్రం. అమేజింగ్. అసలు ఈ క్షేత్రం యొక్క విశిష్టత తెలిస్తే ఏ ఒక్క దత్తభక్తులు కూడా విడిచిపెట్టరు. అంతటి పవర్ఫుల్ క్షేత్రం. మోర్ దెన్ గాణగాపూర్. మోర్ దెన్ గాణగాపూర్ అంటే విను. దత్తభక్తులకి చాలామందికి అవగాహన లేక, ఎందుకు ఇంత నేను ప్రస్తావిస్తున్నానంటే కాళికా ఖండంలో కూడా ప్రస్తావించారు మాహూర్గఢ్ క్షేత్రం. ఇంతటి పురాతనమైన కాళికా ఖండంలో మాహూర్గఢ్ క్షేత్రం గురించి అంటే అత్రి అనసూయల గురించి, రేణుకా జమదగ్ని మహర్షి గురించి, పరశురాముడు గురించి. జమదగ్ని వాళ్ళ గురువు గారు ఆయన తపమాచరించిన చోటు కూడా మాహూర్గఢ్ క్షేత్రం. ఎక్కడుందక్క మాహూర్గఢ్ ఎగ్జాక్ట్గా మహారాష్ట్రలో ఉంది. మనకి ఇక్కడి నుంచి దాదాపు 370 కిలోమీటర్లు వస్తుంది దగ్గర. దాని యొక్క విశిష్టత తెలిస్తే పద్మిని, అక్కడ ఒక అష్టాదశ పీఠం ఉంది. ఇంకొక వండర్ ఏంటంటే రోజు రాత్రి వచ్చి దత్తాత్రేయ స్వామి నిద్రిస్తారు అక్కడ. నేను ఫీల్ అయిన మిరాకిల్ చెప్తాను నీకు. అక్కడికి వెళ్ళి నిద్ర చేశాం పౌర్ణమి రోజే. స్వామి మీరు ప్రతిరోజు వచ్చి నిద్ర చేస్తారని నిద్రాస్థలంలో నిద్ర చేస్తే అందరు నిద్రలోకి జారుకున్నారు. కరెక్ట్ 2:30 దాటిందంతే. అప్పుడు వరకు లేని గంటల శబ్దం, ఘన 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 గంటలు ఇట్లా ఊగుతున్నాయి. నాకైతే పెద్ద పెద్ద గంటలుగా కనబడ్డాయి. కళ్ళు ఇలా ఇలా అనుకుని కళా నిజమా అని చూశాను కూర్చొని. నేను కళా నిజమా, నాకేంటి పెద్ద పెద్ద గంటలు ఇలా ఇలా ఊగుతూ కనిపిస్తున్నాయని. ఆ టైంకి ఒక ఫోర్స్, ఒక గాలిలాగా ఆకారం, ఒక గాలి లాంటి ఆకారం ఇట్లా లోపలికి వెళ్ళింది పడుకుంటానికి. అసలు ఎలా అంటే ఒక ఆకారం లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు స్వామి. మళ్ళీ స్వామి వెళ్ళే సమయానికి ఘన ఘన గంటలు. పొద్దున్న లేచి చూస్తే చిన్న గంటలు, అవి చిన్న చిన్న గంటలు ఉంటాయి కదా అవి. నాకైతే పెద్ద పెద్ద గంటలు ఊగుతూ కనబడ్డాయి స్వామి వచ్చే సమయానికి. అసలు ఆ దృశ్యాన్ని నేను మాటల్లో చెప్పలేను, వివరించలేను. అంత ఆనంద అనుభూతి ఆ దృశ్యం. ఎందుకు నేను ఇంతలా మాహూర్గఢ్ క్షేత్రం గురించి చెప్తున్నానంటే ప్రతి ఒక్క దత్త భక్తులు వెళ్ళి అక్కడ ఎనర్జీని ఫీల్ అవ్వాలి. ముఖ్యంగా కుజగ్రహ సమస్యలు ఉండేవాళ్ళు, పెళ్ళిళ్ళు జరగట్లేదు అనేవాళ్ళు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనేవాళ్ళు మాహూర్గఢ్ క్షేత్రంకి వెళ్ళి ఏకవీరికా మాత, రేణుకా మాతని దర్శించుకోండి. అక్కడ ఉండండి, నిద్ర చేయండి, అక్కడ పూజా విధానం చేసుకోండి. పెళ్ళిళ్ళు అవ్వకపోతే అడగండి. కుజగ్రహ నివారణ జరుగుతుంది అక్కడ. కానీ అడవిలో ఉన్నట్టు ఉంటుందా? 3 కొండలు ఉంటాయి. ఒక కొండ దత్తశిఖర్, ఒక కొండ రేణుకామాత, ఒక కొండ అనసూయ పహాడ్. అసలు ముందు మాహూర్గఢ్లో దర్శించవలసిన ప్రదేశాలు చెప్తాను. ఇదంతా నడిచి వెళ్ళాల్సి ఉంటుందా, కారులో కూడా వెళ్ళిపోవచ్చా? కొండ మీద వరకు కారులో వెళ్ళిపోవచ్చు. రేణుకామాతకి మెట్లెక్కాలి, అనసూయ పహాడ్కి మెట్లెక్కాలి. అదొక సుందర దృశ్యం, సుందర అడవి అసలు అది. తర్వాత నేను డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తాను. మన బృందం వరకే, అది అందరికీ తెలియదు. నేను అక్కడ లోకల్ మనిషిని పెట్టుకొని అడవి డీప్ లోపలికి తీసుకెళ్ళి రేణుకామాత తపస్సు చేసుకున్న చోటు, రేణుకామాత శిరస్సు ఖండించిన చోటు, రేణుకామాత ప్రతిరోజు మట్టి కుండలతో నీళ్ళు తీసుకెళ్ళిన చోటు,
ఇవన్నీ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటాను, భక్తుల చేత చేపిస్తుంటాను. అవన్నీ అసలు మాహూర్గఢ్లో దర్శించాల్సిన ప్రదేశాలు. అవి దర్శించడం వల్ల మనకి కలిగే ఫలితాలు, మనకి స్వామి ఇచ్చే ఫలితాలు. ముందుగా గురుగ్రహాలుకి సంబంధించిన నక్షత్రాలు, కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు, రవిగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. నీకు తెలుసు కదరా, నువ్వు ఆస్ట్రాలజీలో ఇప్పుడు ఫుల్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నావు ఆల్రెడీ, నీకు పూర్తి అవగాహన, ఇంకా నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి నెక్స్ట్ లెవెల్ పండితురాలు. ఏదో చిన్న చిన్న అడుగులు అంతే. అయితే గురు నక్షత్రాలు ఏవేవి చెప్పు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వాళ్ళు వెళ్ళాలి మాహూర్గఢ్. కుజ నక్షత్రాలు మృగశీర్ష, చిత్త, ధనిష్ట. ఈ నక్షత్రాల వాళ్ళు మాహూర్గఢ్ వెళ్ళాలి. రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ. వీళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళ డెస్టినీ చేంజ్ అవుతుంది. ఫస్ట్ దత్తశిఖర్ నుంచి మొదలు పెడతాను. దత్తశిఖర్ కంటే ముందు మాతృకుండ్ అనేది కోటి తీర్థాల కలయిక. పరశురాముడు వాళ్ళ అమ్మ యొక్క దశదిన కర్మ పైన నుంచి దత్తాత్రేయ స్వామి చెప్తుంటే అది విని ఆచరించిన చోటు మాతృకుండు. అక్కడ స్నానం చేయడానికి ఉంటుంది. ఆ మాతృకుండులో స్నానం చేయటం వల్ల అందరూ నన్ను అడుగుతారు, పితృదోషాలు ఎలా పోతాయి, మాతృదోషాలు ఎలా పోతాయి, మాతృనిందలు ఎలా పోతాయని. మాతృకుండలో స్నానం చేయటం వల్ల మాతృదోషం, పితృదోషం, తల్లిని నిందలు మోపిస్తూ ఉంటారు, అలాంటి దోషాలు సర్వ పాప నివారణ మాతృకుండంలో చేయటం వల్ల సర్వదోష నివారణ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అది చేయాలి, మాతృకుండ నుంచి మొదలు పెట్టాలి. తర్వాత రేణుకామాత దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు, పరశురాముడు తల్లి ఎవరు, అమ్మవారు కదా. అక్కడికి వెళ్ళి ముందు పరశురాముడు గుడిని దర్శించుకోవాలి. పరశురాముడు గుడి దర్శించుకోవటం వల్ల శత్రు నివారణ, శత్రువులపై విజయం. అలాగే మనకి గత జన్మ దోషాలు, అలాగే పరశురాముడి యొక్క శక్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు పెరుగుతుంది. ఆయన ఎవరో కాదు, విష్ణు స్వరూపమే కదా. విష్ణు దశావతారాలు. రేణుకామాత చెప్పడం వల్ల పరశురాముడు కాత్యవీరాజుని జయిస్తాడు ఆయన్ని. లేదంటే ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయలేకపోయారు, ఓడించలేకపోయారు. పరశురాముడు గుడి దర్శించుకుని తర్వాత రేణుకామాత వద్దకు వెళ్తే సంపదలు కురిపిస్తుంది అమ్మవారు మనకి. రేణుకా అమ్మవారు సంపదలు, రాహుగ్రహ దోషము, గ్రహ దోషాలు ఉంటాయి కదా, సర్పదోషాలు, రాహుగ్రహ దోషాలు, వాటి నివారణ జరుగుతుంది. జన్మ జన్మల పాపాలు కూడా తొలగుతూ ఉంటాయి. మరి ఏంటి, ఒక్కసారికి వెళ్తే తొలుగుతాయా అని కాదు, దర్శించుకుంటూ ఉండాలి. మన సంవత్సరానికి ఒకసారి తిరుమల ఎలా వెళ్తున్నాము, నేను ప్రతి నెల మరి గానగాపూర్ వెళ్తూనే ఉంటాను. అలా వెళ్ళటం వల్ల మనల్ని క్లెన్స్ చేస్తారు. అది ఫస్ట్ మాతృకుండు, పరశురాముడు టెంపుల్, రేణుకామాత. తర్వాత అనసూయ పహాడ్. అనసూయ పహాడ్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల మనకి జ్ఞానం, విజ్డమ్, అమ్మవారి యొక్క తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం. అత్రి అనసూయలే మానవాళి కోసము త్రిమూర్తుల్ని పిలిచారు కదా. వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, సుఖాన్ని ఇస్తున్నారు, మనశ్శాంతిని ఇస్తున్నారు. మనకి మానసిక ప్రశాంతతతో పాటు ఈ మెడిటేషన్, ధ్యానం చేసుకునే దారి కూడా అమ్మవారు చూపిస్తారు. అనసూయ మాత, అనసూయ పహాడ్. తర్వాత దత్తశిఖర్కి వెళ్ళి మనము స్వామిని పూజించటం వల్ల మనకి జన్మ దోషాలు పోతాయి, జ్ఞానం వృద్ధి చెందుతుంది. మన గ్రహ దోషాలు, జాతక చక్రంలో ఉండే గ్రహాలు అనుకూలంగా కూడా అవుతాయి. అద్భుతం. ఎన్ని రోజులు పడుతుందక్క మాహూర్గఢ్ వెళ్ళి రావడానికి? మాహూర్గఢ్ చూడటానికి కూడా ఇప్పుడు 7 ప్లేసెస్ ఉన్నాయి పద్మిని. మాతృకుండ్ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నేను నిద్రాస్థలంకి తీసుకెళ్ళిపోతాను, అక్కడ నిద్ర చేయిస్తాను. నెక్స్ట్ డే మాతృకుండ్, రేణుకామాత, పరశురామ్ టెంపుల్, అనసూయ పహాడు, దత్తశిఖర్. రిటర్న్ వచ్చే రోజు ఏకవీరికామాత దగ్గరికి వెళ్ళటం వల్ల చెప్పాను కదా, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఈ కుజదోష నివారణ కోసం ఏకవీరికామాత. దత్తాత్రేయ స్వామి నిద్రాస్థలంలో పడుకోవటం వల్ల మనకి జాతక చక్రంలో అనుకూలంగా లేనటువంటి గ్రహాలన్నీ కూడా అలైన్ అవుతాయి. భూత ప్రేత పిశాచ బాధ తొలుగుతుంది. మనకి ఏవైతే మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి తొలగిపోతాయి అక్కడ నిద్ర చేయటం వల్ల. ఇవన్నీ కూడా
ఇది ఒక చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ పద్మిని. మరి ఒకసారి తీసుకెళ్ళండి అక్క. తప్పకుండా వెళ్దాం మనం యాత్ర వేద్దాం. మరి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో రావాలనుకుంటున్నారో మాతో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంట్రెస్ట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. అవును, తప్పకుండా ఈ మాహూర్గఢ్ క్షేత్రం యాత్ర అనేది మనం వేద్దాము. మన భక్తులు చూపించే ఇంట్రెస్ట్ బట్టి వేద్దాము. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు. ఈ 52 వారాలు పూర్తయిపోయే లోపల ఖచ్చితంగా స్వామి వాళ్ళని దత్తక్షేత్రాలకు పిలుచుకుంటారు. నాకు తెలిసి వాళ్ళని గానగాపూర్ పిలుస్తారు, నాకు తెలిసి మాహూర్గఢ్ పిలుస్తారు, 3 క్షేత్రాలు అయితే ఖచ్చితంగా పిలుస్తారు. కురవపురం పిలుస్తారు. కురవపురం కూడా చాలా మంది అడుగుతున్నారు. సో అంతటి అమేజింగ్ స్పిరిచువల్ డివోషనల్ పవర్ఫుల్ ప్లేస్ మాహూర్గఢ్. ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి వెళ్ళారంటే మీరు వదలరు అని చెప్తున్నారు. ఇప్పుడు మనని గానగాపూరు మీ వీడియోస్ వల్ల తెలిసాయని ఎంతో మంది అన్నారు. మందో అది కాదు, నాకు స్వామి పదే పదే చెప్తున్నారు, నువ్వు మాహూర్గఢ్ క్షేత్రం విశిష్టత తెలియజేయి. మాహూర్గఢ్ క్షేత్రం ఇక్కడ శక్తి ఉంది, నేను మొదటి పాదం పెట్టిన చోటు, నేను మొదటి పాదం ఇక్కడే పెట్టాను అంటే అది ఎంతటి పవర్ఫుల్. అది అందుకనే ఈరోజు పని కట్టుకుని ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి అని చెప్పాలి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. సో ఖచ్చితంగా మీ అంతటి మీరు వెళ్తామంటే వెళ్ళండి హ్యాపీగా, లేదు మాతో వస్తామంటే మాతో కూడా రండి. అవును, చాలా అద్భుతంగా తెలియజేశారు అక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.